మనందరికీ తండ్రియు, మన రక్షకుడును, మన ప్రియ ప్రభువగు యేసుక్రీస్తు శుభనామమున మీ అందరికి కూడా ఉదయకాలము ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నానండి. మరి అమెరికాలో లేబర్ డే అని చెప్పేసి మరి ఇక్కడ అది నేషనల్ హాలిడే. మరి దానిని మరి జ్ఞాపకార్థకంగా ఎవరైతే దేశం కోసం, ఎవరైతే మరి కమ్యూనిటీ కోసము మరి డాక్టర్లని, లేబర్ అంటే ఎవరైతే వారి యొక్క శ్రమను దేశం కోసం పెట్టుబడి పెట్టారో, మరి దేశ సైనికులు ఉంటారండి, మరి అట్లాగనే మరి రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఎవరైతే పాటుపడ్డారో ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకోవటానికి లేబర్ డే అని చెప్పేసి మరి మనం కూడా ఇండియాలో మే 1 మరి లేబర్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. మరి మా నాన్నగారు కూడా మరి లేబర్ యూనియన్స్కి ఆయన ప్రెసిడెంట్గా, మరి వైస్ ప్రెసిడెంట్గా, అట్లాగనే మరి చాలాసార్లు వర్కర్స్ కాంపన్సేషన్ ఇప్పించటానికి మరి ఎన్నోసార్లు మరి గుంటూరని అక్కడ కానీ ఇక్కడ కానీ తిరుగుతూనే ఉండేవారనమాట. ఎక్కడికి నాన్న అని తెలియక అడిగినప్పుడు, అమ్మ వారికి సరిగా వేతనాలు ఇవ్వట్లేదమ్మా, అందుకని వెళ్ళి మేమందరం కూడా సంఘంగా వారందరినీ కూడా వర్క్ ఛార్జ్డ్ ఎంప్లాయీస్ యూనియన్ అని చెప్పేసి వారితో పాటు వెళ్ళి మరి ఆ యజమాన్యంతో మాట్లాడి మరి వారికి సరిగా మరి వేతనం అందించాలని వెళ్తున్నాను, మరలా వచ్చేస్తాను త్వరగా అని చెప్పేసేసి వెళ్ళేవారనమాట. నిన్నే కదా నాన్న వెళ్ళొచ్చావు అంటే మరలా కూడా ఇంకో చోటమ్మా అని చెప్పేసి వెళ్ళి వస్తూ ఉండేవారు. అట్లా మరి ఈ వర్కర్స్ అంటే మనకు పని చేసిన వారు, డాక్టర్స్ చూడండి, నర్సులు చూడండి, పారిశుధ్య పని చేసేవాళ్ళు చూడండి, మరి అట్లాగా నిరంతరము ఎలక్ట్రికల్ అంటే ఈ కరెంటు చూడండి, మనకు ఒక్క క్షణం పోగానే అమ్మో ఎట్లా ఫోన్ ఛార్జ్ ఎట్లా, లేకపోతే ఎట్లా అని మనకు వెంటనే అనిపిస్తూ ఉంటుంది. కానీ వారు అక్కడ నిరంతరం శ్రమిస్తూ ఎంత కష్టపడుతూ ఉంటారో కదా. సో మరి ఈరోజు మరి ఇక్కడ ఈ షెల్టర్లో ఉండి మరి వారి కోసం ఏమన్నా చేద్దామని అనుకుంటూ కూడా మనసులో అంతా కూడా ఎంతగానో అంటే అలజడిగా ఉందన్నమాట. ఏంటి అని అంటే అబ్బా, స్టేట్ అంతా కూడా వర్షాలు, విజయవాడ, ఖమ్మం అని మరి ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా మరి ఎంతటి జల దిగ్బంధనంలో మరి ఉన్నాయి. మరి విజయవాడ కృష్ణా ఆ నది అక్కడ మరి ఒక సంవత్సరం అనుకుంటా నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అక్కడ చదివాను. మరి అక్కడ బ్యారేజ్ మీదకి వెళ్ళి రావాలంటే చాలా ఇష్టంగా ఉండేది. మరి ఆ వార్తల్లో చూస్తూ ఉంటే అదంతా కూడా ఆ ప్రవాహం అసలు అది నిండిపోయింది. మరి ఎన్ని ఏళ్ళ సంవత్సరాల అంటే చాలా సంవత్సరాల క్రితం 35 సంవత్సరాల క్రితం ఇలా ఒకసారి చూసాము అని వాళ్ళు చెబుతూ ఉంటే భయం అనిపిస్తూ ఉంది. మరి దాని మీదకి వెళ్ళి వీళ్ళు చూడటానికి వెళ్తూ ఉంటా, అయ్యో అదేమన్నా కొట్టుకుపోతుందేమో, జాగ్రత్త జాగ్రత్త అని ఇక్కడి నుంచి మదన పడుతూ మరి అట్లా అనిపిస్తుంది. మరి ఊర్లన్నీ కూడా మరి జల దిగ్బంధనంలో ఉన్నాయి. మరి ఆ పడవ కానీ ఏదన్నా రావాలంటే అది మరి ఒక 5-6 గంటల ప్రయాస, ఎక్కడి నుంచో ప్రయాణం చేసి దానిని తీసుకొని రావటం, దాని మీద మరి వెళ్ళి తీసుకొని రావటము. మరి ఏదన్నా హెలికాప్టర్ అంటే మరి త్వరగా అందుబాటులోనికి వచ్చి మరి ఎక్కడన్నా వాళ్ళు చిక్కుకొని పోతే మరి ఎలా అని చెప్పేసేసి అంటే చూస్తూ ఉంటే కూడా జలాలు ఎంత ఉధృతం అండి. ఆ ఉధృతమైన జలాలు మరి వాటిల్లో మనకు ఏమంటారంటే 69వ కీర్తనలో చూడండి, దేవా జలములు నా ప్రాణం మీద పొర్లుచున్నవి, నన్ను రక్షింపుము. మరి అగాధ జలముల్లో నేను దిగబడిపోయి ఉన్నాను నాయన, వరదలు నన్ను ముంచివేయుచున్నవి నాయన, నేను మొరపెట్టుట చేత అలసిపోయి ఉన్నాను నాయన, నా గొంతుకు ఎండిపోయాను, మరి దేవుని కొరకు కనిపెట్టుట చేత కన్నులు కూడా క్షీణించను అని చెప్పేసి దావీదు రాసిన కీర్తనను జ్ఞాపకం చేసుకుంటే మరి నోవా సమయంలో వరద అని అంటే ఏంటంటే మొత్తము భూమి మీద ఉన్న సమస్తమైన జీవరాశి అంతా కూడా తుడిచిపెట్టుకుపోయిందనమాట. ఎందుకంటే మనం వింటూ ఉంటాము ఏమనంటే 40 రాత్రులు 40 పగళ్ళు ఆకాశంలో తూములు తెరవబడ్డాయి అనేది మరి ఆ వాక్యం చదివినప్పుడు అమ్మో అని అనిపిస్తుంది. అది చదువుతున్నప్పుడల్లా ఎందుకంటే ఒక గంట
గంట సేపు కుంభవృష్టి కురిస్తే మనకు తెలిసిపోతది. అది ఒక రాత్రంతా కురిస్తే తెలిసిపోతది. మరి నేను 69వ కీర్తన చదువుతుంటే 69వ సంవత్సరం 1969లో పుట్టాను. నేను పుట్టినప్పుడు గూడా మరి మోకాలు లోతు. ఆ నీళ్లు గుంటూరులో చూస్తూ ఉంటేనండి, ఈ వార్తల్లో నిన్న చూస్తూ ఉంటే అసలది మహాసముద్రంలా కనిపిస్తూ ఉందనమాట. ఏమనంటే కొన్ని సంవత్సరాల క్రితమే ఇలా వచ్చింది అని అంటూ ఉంటే నేను నా పుట్టుకని జ్ఞాపకం చేసుకున్నాననమాట. ఏమనంటే మరి మా అమ్మగారికి అర్ధరాత్రి ఎప్పుడో సమయం కూడా తెలియదు. 5, 6 రోజులు కరెంటు లేదంట, నీరు లేవంట. మరి చీకటి ఆ రాత్రి సమయంలో మరి నన్ను మరి బయటకు తీసుకురావటానికి అట్లాంటి నీళ్ళల్లోనే మరి ఎంతో దూరం లాక్కొని పోయారనమాట ఆ రిక్షాలో. మరి అట్లాగనే ఇప్పుడు నాకు చూడంగానే ఏమనిపించిందంటే అమ్మో! మరలా అట్లా వచ్చేసిందా ఏంటి అనని చాలా చూస్తూ ఉంటే అసలు అది గుంటూరులాగా లేదండి. మహాసముద్రంలాగా ఉంది. అమరావతిని చూచిన మరి ఆ మంగళగిరి అని, మరి అట్లాగనే ఆ ఖమ్మం అని, మరి ఆ దగ్గర దగ్గర ఆ పల్లెటూర్లలో చూస్తూ ఉంటే అసలు వారి ఇళ్లల్లో ఉన్న సామాను అంతా కూడా కొట్టుకొని వెళ్ళిపోయింది. మరి అట్లాగనే వారికి కనీసము వారి వస్తువులు పట్టుకునే సమయం కూడా లేదు. ఏదైనా ఇంపార్టెంట్ పేపర్లు కూడా మేము తీసుకోవటానికి సమయం లేవండి. మేము మా ప్రాణాలు దక్కించుకోవటానికి బయటకు వచ్చేసాం. ఆహారం లేదండి. నిన్న ఎవరో ఒకరు వచ్చి అట్లా ఇంత ఆహారం ఇచ్చెళ్ళారు, మరలా కూడా ఇంతవరకు ఇవ్వలేదు అని అంటూ ఉంటే, అంటే ఇవ్వలేదు మేమేమి తినలేదు అంటూ ఉంటే, నేను కూడా నా వంతు పాత్ర ఇక్కడ ఈ సెలబ్రేషన్లో పాలు చేసుకుంటూ కూడా నా వంతు పాత్ర దేవా, నేను ఏమి ముట్టను ఈరోజు అన్నట్టుగా మరి తినాలనిపించలేదండి. మనసు రాలేదు. నేనేదో పెద్దగా త్యాగం అని కాదు కానీ నా వంతు ఏమి చెయ్యాలి అనేది దేవా, జలములు అవి పొర్లి పారుచున్నవి అని అంటున్నప్పుడు ఆ నోవా సమయంలో మరి దేవుడు ఎంత అంటే ఆయన మనుషులను గురించి సంతాపపడ్డారంట. సంతాపపడి మరి అసలు ఈ నరులను నేను ఎందుకు చేశాను అని ఆయన బాధపడ్డారంట. అటువంటి స్థితి అప్పుడు. మరి ఆ తర్వాత మరి మొత్తం కొట్టుకొని పోయిన తర్వాత నోవా కుటుంబము, అట్లాగనే మరి ఆయనకు సంబంధించిన మరి వారి కుటుంబము, మరి ఆయనతో పాటు వెళ్ళిన వారు మాత్రమే, అంటే వెళ్ళిన జంతువులు మాత్రమే మరి మరల కూడా మరి భూమి మీదకి వచ్చినాయి అని మనం చూస్తూ ఉంటామండి. అది కథలాగా చదువుతూ ఉంటాము. సో మరి అప్పుడు దేవుడు ఒక నిబంధన చేశారంట. ఏమనంటే నేను ఇలా మొత్తము భూమిని నాశనం చెయ్యను, ఇంకెప్పుడు కూడా వరదలు ఇలా పొర్లు రావు అని చెప్పారు అని మనం అక్కడ చదువుతాము. మరి ఆ నిబంధన దేవుడు చేస్తే మరలా ఎందుకు వస్తాయని మనల్ని ఎవరన్నా అడిగితే, నిబంధన అన్నప్పుడు నాకు ఏమనంటే, ఇప్పుడు ఈ సృష్టి అనేది దేవుని యందు మనకు దేవుడు మనతో నిబంధన చేసినప్పుడు ఈ సృష్టి అనేది మధ్యలో ఆ నిబంధనలో నేను కూడా పాలున్నాను అని చెప్పేసి ఉందన్నమాట. ఇప్పుడు చూడండి, ఆకాశము దేవుడు మనకు వర్షం రావాలంటే ఆకాశమునకు ఆజ్ఞాపిస్తారు. అలాగనే భూమికి పంటలు పండాలంటే భూమికి ఆజ్ఞాపిస్తారు. అలాగనే మరి ఎడారిలో త్రోవలు కానీ మరి ఆయన ఆజ్ఞాపించంది గాలి ఇటు నుంచి అటు కూడా విసరదంట. మరి ఒక మేఘం గర్జించాలంటే దేవుడు ఆజ్ఞ ఉండాలి. మరి నీళ్లు కదలాలంటే దేవుడు ఆజ్ఞ ఉండాలి. ఈ నది ప్రవాహములు ఇవన్నీ కూడా గత కొద్ది సంవత్సరములుగా చూస్తూ ఉన్నాము. మొత్తము ఈ భూమి మీద భూమి మీద జలములే ఎక్కువ ఉన్నాయి, అవునా? కానీ దేవుడు నేలను ఏమన్నారంటే, ఆరిన నేల అగునుగాక అని అంటే అందులో మనం నివసిస్తున్నాం. కాబట్టి ఈ నీటితోటి మనకు ఏం చేశారు? దేవుడు నిబంధన వేశారు. అలాగనే ప్రతి ఒక్క జీవముతోటి మనకు నిబంధన వేశారు. ప్రతి ఒక్క జీవమునకు మనం లెక్క చెప్పాల్సి ఉంది. అట్లాగనే ప్రతి ఒక్క రక్తమునకు మనకు నిబంధన ఉంది.
ప్రతి గాలితోటి మనకు నిబంధన ఉంది. మేఘములతోటి నిబంధన ఉంది. మరి దేవుడు నిబంధన చేశాను అనని అన్నప్పుడు మరి దేవా ఎందుకని ఈ గత కొద్ది సంవత్సరముల నుంచి అటు చూస్తే ఫిలిప్పీన్స్, ఇటు చూస్తే చైనా, మళ్ళీ ఇటు చూస్తే అమెరికా, లేకపోతే ఇంకోవైపు చూస్తుంటే అటువైపు, ఇటువైపు, ఇటువైపు, అటువైపు, మొన్న కేరళలో పెద్ద విధ్వంసము. మరి దేవా నిబంధన నువ్వు మర్చిపోయావా అని అనటానికి దేవుడు ఎందుకు మర్చిపోతారు? దేవుడు మర్చిపోరు. కానీ మరి ఎక్కడ 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 దేవా ఇవెందుకు అని పొర్లిపోవచ్చున్నాయి నాయన ప్రభువా, ఏమిటి నాయన ప్రభువా అని మనం చూసుకుంటూ ఉంటే ఇందులో ఈ మూగజీవులు, ఈ చెట్లు చూడండి, అట్లాగనే అక్కడ అంతవరకున్న గడ్డి కానీ ఏది కానీ మూగగా అంటే కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి అన్నమాట. అవి ఎంత బాధ అనిపిస్తూ ఉందండి, ఎంత బాధ అనిపిస్తూ ఉందంటే ఏంటంటే అవి దేవుణ్ణి ప్రశ్నించవు. అంటే వాటి ఉనికిని ఎప్పుడు కూడా ఏమిటి, నన్ను ఎందుకు అని కూడా అడగవు అనమాట. అంతగా అవి ఈ సృష్టి ఆయన యొక్క ఆ నిబంధనలో నిలిచి మనందరి కోసము అవి సృష్టింపబడ్డాయి అనేది ముందు ఆలోచించుకుందాం. మరి విశాఖపట్నంలో చూస్తే సముద్రం అంట మరి ఎన్నో అడుగులు, 40 అడుగులు ఏమో వెనక్కి వెళ్ళిందంట. అట్లాగని ఇంకెక్కడో చోట సముద్రం ఎర్రబడింది అంటూ ఉంటే అవి మానవ మనస్సులు, మన జ్ఞానంకు అవి అర్థం కానివి. ఎందుకంటే ఎందుకు జరిగింది అనటానికి మనకు అసలు అది జ్ఞానం అంతుపట్టదనమాట. ఎవరో ఒకరు ఇంటర్వ్యూ అడుగుతూ ఉంటే ఈ సమయంలో ఇలా జరగవచ్చు అని అంటే ఇన్ని వేల సంవత్సరాల నుంచి వెనక్కి వెళ్ళంది ఇప్పుడు వెళ్ళింది ఏంటి అనేది అనే ఒక ప్రశ్న నాకు అనిపిస్తూ ఉంటుంది. అలాగనే కదండి. అయితే మరి దేవా ఈ నిబంధన నువ్వు అక్కడ మాకు నిబంధన ఇచ్చానన్నావు, మరి నిబంధన ఎందువలన అని మనం అనుకుంటే గనక ఈ జలములు అనేవి దేవుడి నిబంధనలో నిలిచి ఉండాలి, నిలిచే ఉన్నాయి. కానీ అవి ఎందుకు నిలిచి ఉన్నాయి అని అంటే దేవుడి యందున్న విశ్వాసము, ఆ సత్యమునందండి. దాంట్లో మనం ఏమన్నా పొరపాటు చేస్తే జలములు పొర్లి పొంగుతూ ఉంటాయి. కనీసం మన ఊహలు కూడా దేవుడి యొక్క సృష్టిలో అవి ఆయనకు మ్యాచ్ అవ్వాలి, అంటే సమం అవ్వాలి. ఆయన ఏర్పరచుకున్న దాంట్లో అవనప్పుడు ఏమవుతుందంటే సృష్టి తల్లడిల్లిపోతూ ఉంటుంది. రోమీలకు రాసిన మొట్టమొదటి అధ్యాయం పుస్తకం అంతా, గ్రంథం అంతా ఎంత చక్కగా ఉంటుందంటే సృష్టి సమస్తము కూడా దేవుని ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తుంది. ఎవరి కోసం అంటే దేవుని కుమారుల యందు అని చూస్తూ ఉన్నప్పుడు, అంటే ఈ నదులు, ఈ సముద్రములు, ఈ అలలు ఇవన్నీ కూడా ఆయన మాటకు లోబడతాయి, గద్దిస్తే అవి ఆగుతాయి అనేది మనము క్రీస్తు వచ్చినప్పుడు ఆయనతో పాటు ఉన్న అనుచరులందరూ కూడా పడవలో పోతూ ఉంటే ఒక్కసారి తుఫాన్ రేగితే తల్లడిల్లిపోయారంట. ఏమిటి అని అడిగితే నేను లేనా అని అన్నారు. సరే కలవరపడనీయకుడి అని మనం అనుకుంటూ మనం ఎంతగానో ప్రార్థన చేస్తూ పోని ఆగు ఆగు అని అంటే ఏమన్నా, ఎందుకంటే జలములు మన యందు క్రీస్తు ఆయన యొక్క రీతికి అవి లోబడతాయి. ఆయన యందు నడిచే ఆ సత్యం అనే ప్రమాణికకు అవి లోబడతాయి. ఎప్పుడైతే ఈ జలములన్నీ కూడా ఆ నిబద్ధతలో నుంచి బయటకు వచ్చేసినాయి అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ చూస్తున్న విషయాలు, ఎందుకంటే దేవా నీ నిబంధనలో నువ్వు ఏర్పరచుకున్నావు. ఇప్పుడు నిబంధన అంటే పాటించటము అనేది ఎవరి చేతిలో ఉందండి? జలముల్లో ఉంది. జలములు ఏం చూస్తున్నాయి అంటే మనము దేవుడికి ఏ విధంగా లోబడుతున్నాము. లోబడినప్పుడు ఆ నిబంధన మేము నిలిచి ఉండాలి అనేమన్నా అవి మన మీదకి పొర్లుతున్నాయా అనేది ఏమిటి అని అంటే కనికరం మర్చిపోయామా, లేకపోతే అయ్యా నీ ప్రేమను మర్చిపోయామా, లేకపోతే ఈ లోకంలో నాయన ఈ సృష్టి అనేది నీ మాట వింటుంది, దానికి మేము లోబడి ఉండాలి. ఎందుకంటే ఆ సత్యం అనేదాన్ని మేము మర్చిపోతూ ఉంటే ఎప్పుడు కూడా ఈ సృష్టి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. ఈ సృష్టి అంతా కూడా
సమస్తం ఆయనకు లోబడి ఉంది, వింటూ ఉంటుంది. మరి నీళ్ళు ప్రత్యేకంగా నీళ్ళల్లో చూడండి విద్యుత్ ఉంటుందంట. దాంట్లో ఎంత శక్తిలో ఏదైనా కూడా కొట్టుకొని పోతూ ఉంటే అంటే దేవుడు అనుమతిస్తేనే కదా అనేది మనం చూచుకుంటే, దాంట్లో మనం చూచుకోవాల్సింది ఏంటంటే, ఈ చెలించే వాటి మీద మీ దృష్టి సారించకండి. చెలించని వాటి కోసం ప్రయత్నించండి. అది దేవుడి సంకల్పం అండి. అది అది మనకు ప్రస్ఫుటముగా కనిపిస్తుందన్నమాట. ఏమిటి 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 దేవా, అక్కడ విన్నాం మళ్ళీ ఇక్కడ విన్నాం, ఇక్కడ విన్నాం మరలా అక్కడ అవుతుంది. ఏమిటి ఈ నీళ్ళు వస్తాయి మరలా తగ్గిపోతాయి, మరలా పోతాయి, మరలా గబగబ 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 మరలా 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 మేము ఇదే నిశ్చిత, ఇదే ఎప్పుడు కూడా నిలకడగా ఉంటుంది, దీని మీదే దీని మీదే దీని మీదే అని మేము కట్టుకునే వాటి మీద ఎక్కువ ఆశను పెట్టుకునేటప్పటికీ అది ఇంబ్యాలెన్స్ చేస్తూ ఉంది, సమతుల్యతను కోల్పోతుంది. సృష్టిలో మన ఉనికి సమతుల్యతను కోల్పోతుంది. కాబట్టి మనం అందరం కూడా చెల్లించని వాటి మీద, ఆత్మీయత మీద, నిలకడ మీద దృష్టిని మరి సారించాలి. మరి ఎంతోమంది మరి కట్టుకోవటానికి కూడా బయటకు లేకుండా వచ్చేసారు బట్టలు, మరి తినటానికి లేవు, తరలిస్తూ ఉన్నారు. దేవా మరల కూడా ఇదంతా కూడా ఎంతకాలం పడుతుందయ్యా, ఎంతకాలం పడుతుంది నాయన ప్రభువా, నీ ఉగ్రతను మేము భరించలేకుండాన్నాం అనటానికి దేవుడు చూచేది మన వైపు. ఏమనంటే, మీరు మారతారని నేను చూపిస్తుంటే భరించలేమంటున్నారు, కానీ మీరేం మారట్లేదుగా. మీరు అదే మరలా అవే ప్రయత్నాలు, అదే ఆలోచనలు, అవే తలంపులు. కాబట్టి దేవుడు సమస్త మానవాళిని కదుపుతున్నారు ఈ చెలించని వాటి మీద దృష్టిని మళ్ళించుకోవాలని. మరి అప్పుడు ఆ సృష్టి మనకు లోబడుతుంది. సృష్టికి దాస్యమైన ఆ సృష్టిని దాస్యం చేసాం దేంట్లో అంటే, దేవుని విధేయతను మనము అవిధేయతకు మార్చాం. కాబట్టి మనలో ఏ అవిధేయత కూడా ఉన్నా కూడా అది లోబడదు. కాబట్టి ఇప్పుడు మనకు అర్థమైంది ఏంటంటే, విధేయతను మనం ప్రదర్శించి సృష్టిని మరి దేవుడికి ఏ విధంగా లోబడిందో అది మనకు లోబడిచేటట్టుగా మనము, దేవుడు మనకి ఇచ్చారండి అవకాశం. ప్రేమ, నీతి, న్యాయము, దయ, కనికరము, మరి లోబడటం అనేది సంపూర్ణత, విధేయత, సమర్పణ, వీటిల్లో మనం ప్రదర్శిస్తే సమస్త సృష్టిలోని జంతువులు, సృష్టిలోని సమస్తము, నీరు, నిప్పు, ఆకాశం, మేఘములు, వృక్షములు సమస్తము కూడా మరి మన కోసం ఇచ్చిన దేవుడు అవి మనల్ని ఎదిరించమని ఎందుకంటారండి. కాబట్టి మరి ఈ విశేషమైన ఈ జలముల్లో మరి ఎంతమంది మరి ఆప్తులు, మరి సహోదరులు, సహోదరులు, కుటుంబాలు, ప్రతి ఒక్కరిని కూడా దేవా మరల మాకు అవకాశం ఇవ్వండి తండ్రి. నాయన ఇక మీద మేము కట్టుకునేవి నాయన ఆత్మీయతలో కట్టుకునేవిగా నాయన, దాచుకునేవి కూడా నీ యందు నాయన ప్రభా. ఆ ప్రేమ, నీతి, న్యాయము, కనికరము అయ్యా తండ్రి, క్షమను దాచుకునే వారిమిగా మా హృదయములను మీరు తీర్చిదిద్దండి. మా హృదయములను నూతనపరచండి. నూతనంగా నాయన ప్రభా మీరు మరల కూడా జీవమును మాకు నాయన దయచేయండి తండ్రి ప్రభా. నోవా సమయంలో నాయన ప్రభా మీరు సంతాపపడ్డారయ్యా, ఇంకా చెయ్యను అన్నావు నాయన ప్రభా, ఈ వరదలు రావు అని. కానీ నాయన నీరు నాయన ప్రభా తండ్రి సమతుల్యత కోల్పోయింది నాయన, దాని ఉగ్రతకు మేము పాల్పడుతున్నాం తండ్రి దేవా. ఆ నీరులో ఉన్న నాయన ప్రభా తండ్రి అద్భుతమైన మాకు జీవమైన అయ్యా దానిని మేము కోల్పోతూ తండ్రి ప్రభా, ఆ ఉగ్రత అయిన నాయన ప్రభా వాటికి మేము నాయన అయ్యా మరి ఎంతగానో మేము బాధపడుతున్నాం తండ్రి నాయన. మమ్మల్ని కనికరించండి. సమస్తమైన సృష్టిలో ఈ భూమిని ఎంతో అందముగా మరి నాయన తీర్చిదిద్దావు. మమ్మల్ని అందరినీ కూడా నీ రూపంలో పిలుచుకున్న తండ్రి, మరి ఈ సమయంలో మేమందరం కూడా ఏమి నాయన ప్రభా ప్రదర్శించాలో చెలించని వాటిని నాయన ప్రభా తండ్రి, అదృశ్యమైన వాటి కోసం మేమందరం ముందుకు వెళ్ళి తండ్రి ప్రభా దేవా ఆ జలములను శాంతించేటట్టుగా తండ్రి క్రీస్తు మాతో నడువు నాయన. వాటిని గద్దించు నాయన, వాటిని పారిపోనివ్వు నాయన ప్రభా. ఎందుకంటే మేము నీకు లోబడుతున్నాం నాయన ప్రభా, నీ యొక్క ఆలోచనలకు లోబడుతున్నాం తండ్రి దేవా. మరి ఆ సృష్టిని మాకు లోపరచమని తండ్రి
దేవా నాయన ప్రతి ఒక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థించుకొంచున్నాం. ప్రతి ఒక్క బిడ్డకు నాయన మరల కూడా అయ్యా నిత్య జీవము నాయన మామూలు జీవనం నాయన ప్రభ కలగాలని కోరుకొంచున్నాం తండ్రి. నాయన నీకు తప్ప నాయన ఎరిగిన వారం ఇంకెవ్వరిని మేము అడగం తండ్రి. దేవా నాయన ఎంతోమంది నాయన ప్రభ ప్రాణాలకు తెగించి కాపాడుతున్నారు, దిగుతున్నారు, ఉన్నవన్నీ కూడా నాయన ఇతరులకు పంచిపెడుతున్నారు. అటువంటి మనస్తత్వాలు నాయన ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి. మీ దగ్గర ఏది లేటు లేదు నాయన ప్రభ. మీరు ఈ సమయంలో చూచేదంతా కూడా మేము ఒకరి యందు ఒకరము ఏ విధముగా నిబంధనలో నిలిచి ఉంటున్నామో అది ప్రేమ, అది సత్యము, అది నీతి, అది న్యాయం, అది కనికరం, అది దయ, అది విధేయత, అది సంపూర్ణత తండ్రి. అధికారులందరినీ కూడా నాయన ప్రభా సంపూర్ణతలో మీరు ఉపయోగించుకోండి. నీతిలోనికి మరలించండి దేవా. బిడ్డలందరికీ నాయన లోతట్టు ప్రాంతాలు ఏమీ లేనివారు అని నాయన ప్రభా అయ్యా గగ్గోలు పెడుతున్నారు నాయన ప్రభా. బిడ్డలందరినీ కాచి కాపాడండి నాయన. మా సహోదరులను సహోదరులను నాయన ప్రభా మీ మందిరములని నాయన ఇళ్ళని నాయన ప్రభా వారు పంపిస్తున్నవన్నీ చూస్తే మనస్సు కదిలిపోతుంది మా తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా ఆదుకొనమని తండ్రి. యేసయ్య నాయన ప్రభా తండ్రి నీ యొక్క నాయన ప్రభా రాబో రాజ్యంలో తండ్రి ప్రభా అదృశ్యమైనవి చెల్లింపనివి అయ్యా నీ ఆ రాజ్యం కోసము మరి నాయన ప్రభా ఎంతో ఆకలిని మాకు దయచేయండి. ఎవరైతే ఆకలితోటి ముందుకు దిగి నాయన ప్రభా నిబద్ధతతోటి ఆ నిబంధనలో అయ్యా ఈ విధముగా నాయన ప్రభా తండ్రి మందసం మోసుకుంటూ మేము కట్టుకుంటున్నాం అన్న వారిని అందరినీ కూడా దీవించండి. వారిని మాదిరిగా మేమందరం కూడా నడవటానికి మాకు కూడా నాయన తండ్రి ప్రభా బుద్ధిని జ్ఞానమును క్రీస్తు నీ యొక్క అపూర్వమైన నీ సత్యమును మాకు దయచేసి మమ్మల్ని అందరినీ కూడా నాయన ప్రభా తండ్రి కాయండి, కాపాడండి నాయన ప్రభా తండ్రి. ఏ ఉపద్రవములు రాకుండా నాయన ప్రభా తండ్రి మరల నీటి నాయన ప్రభా తండ్రి నీటితోటి మేము నాయన ప్రభా తండ్రి అయ్యా సంతోషంతో సమాధానంతో ఉండేలాగా నాయన ఆజ్ఞాపించమని నాయన ప్రభు అయిన యేసయ్య నాయన నీ నిత్యమైన జీవమైన నీ సత్యమైన నామమైన నీ అద్భుతమైన తండ్రి ప్రభా ఈ సృష్టిని బట్టి సృష్టికర్తమైన యెహోవా తండ్రి నీ కుమారుడైన బంగారు నామమున క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మరి దేవుని నామానికి వందనాలండి. మన దృష్టి అంతా కూడా దేవుడు మళ్ళించుకోండి అని చెప్పినప్పుడు మళ్ళించుకోవాలి. మనము మన పెట్టే మన ఆలోచనలను ఎక్కడ పెడుతున్నామో అనేది మనం దిద్దుకోకపోతే సృష్టి అంతా కూడా ఆయన మాట వింటుందండి. ప్రత్యేకంగా ఈ నీరు మన మీదకి తొరలి వస్తే మన ప్రాణం అల్లాడిపోతుంది. కాబట్టి మనము మరి ఆ నిత్య నిబంధనలో ఎప్పుడు కూడా నిలిచి ఉండటానికి ఆ ప్రేమను ఆయుధంగా తీసుకుందాము. మరి సృష్టిని లోపరుచుకుందామని మరి ఈ సమయంలో ఈ కబుర్లు అనేది అనుకోవద్దండి. నా వంతు సహాయం నేను కూడా చేస్తూనే ఉన్నాను. వారిని అడిగి వీళ్ళని అడిగి మరి అందులో నాది ₹1 అయినా చాలు అని నేను కూడా మరి ప్రయాసపడుతున్నానండి. కాబట్టి ప్రభు మరి మనందరినీ మరలా కూడా దీవించాలని ఏ ప్రమాదం కూడా జరగకుండా మరి ముందస్తుగా ఎన్నో మరి ఈసారి మనకు వచ్చిన ఈ వరదలు మరి రెండోసారి వస్తే ఏమి చేయాలి అనే జ్ఞానమును దయచేయాలని ప్రభుత్వ అధికారులకు మరి ప్రతి ఒక్కరికి కూడా నిబద్ధతను దయచేయమని ప్రభు పేరిట మరి అడిగి వేడుకొని ప్రార్థించుకోవచ్చు. మరి మీరందరూ కూడా మరి ధైర్యంగా ఉండండి. మరల కూడా ప్రభు మనందరికీ సహాయం చేస్తారు తప్పకుండా. మరి అందరం కూడా మరి ఆ నిబంధన ప్రేమను లో నిలిచి ఉండటానికి కనికరమును విధేయతను సంపూర్ణతలో మరి ఆయుధంగా తీసుకొని నిలబడదామండి. ప్రతి ఒక్కరికి కూడా మరి విజ్ఞాపన చేసుకోవచ్చు. మరలా ఇచ్చే కృపా సమయంలో మీ ముందుకు వస్తానని అంతవరకు ప్రేమతో మీ రచిత.